హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు గీక్స్. చాలామంది యాపిల్స్ పడటం చూశారు, కానీ న్యూటన్ ఒక్కడే ఎందుకు పడింది అని ఆలోచించాడు. అందరికీ అవకాశాలు సమానంగా వస్తాయి, కానీ ఎవరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళనే విజయం వరిస్తుంది. ఈరోజు మనం అవకాశాలని ఎలా చేజిక్కించుకోవాలి, అవకాశాలని ఎలా వాడాలి, అవకాశాలని ఉపయోగించి మనం ఎలా సక్సెస్ అవ్వాలి తెలుసుకుందాం. ఒక కోర్టులో కేసు వాదన జరుగుతుంది. లాయర్ తన క్లయింట్ అయిన ఒక 10 ఏళ్ల అమ్మాయి బోన్లో మాట్లాడుతుంటే చూస్తున్నాడు. ఆ అమ్మాయి తనని ఎవరు రేప్ చేశారు, ఎలా హింసించారో చెప్తుంది. ఆ అమ్మాయి మాటలకు అక్కడున్న జ్యూరీ సభ్యులందరూ ఏడవడం మొదలుపెట్టారు. ఇదంతా చూసిన ఆ లాయర్కి ఒక ఆలోచన వచ్చింది. ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఎందుకు ఈ తప్పు చేసిన వాళ్ళని చంపకూడదు అని. ఇంటికి వెళ్ళాక ఈ స్టోరీ లైన్ మీద నవల రాసి రిలీజ్ చేశాడు. దాని పేరే టైమ్ టు కిల్. అది రిలీజ్ అయ్యి దాదాపుగా 275 మిలియన్ కాపీలు అమ్ముడుపోయాయి. ఆ లాయర్ పేరే జాన్ గ్రీషమ్. ఆ కోర్టులో చాలామంది లాయర్లు ఉన్నారు. ఎంతోమంది ఆ కేసుకి కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ జాన్ గ్రీషమ్ ఒక్కడే ఇందులోని కథను చూశాడు. RRR రూల్: రైజ్, రికగ్నైజ్ అండ్ రెస్పాండ్. రైజ్ యువర్ ఆపర్చునిటీస్. నీకు వచ్చే అవకాశాలని నువ్వు పెంచుకోవాలి. అవకాశాలని ఎలా పెంచుకుంటావు అని మీరు అనుకోవచ్చు. ఎక్కువ మందితో మాట్లాడటం వల్ల, ఎక్కువ మందితో పరిచయాలు ఏర్పరచుకోవడం వల్ల, నువ్వు చేయాల్సిన హెల్ప్లు ఎవరికైనా చేస్తూ ఉంటే నీకు రావాల్సిన ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అలా వచ్చిన అవకాశాలలో ఏ అవకాశం నువ్వు చేయదగినది, నీకు లాభం కలిగించేది నువ్వు గ్రహించాలి. దాన్నే రికగ్నైజ్ యువర్ ఆపర్చునిటీస్ అని అంటారు. దాని తర్వాత రెస్పాండ్ టు ద ఆపర్చునిటీస్. అలా మీరు సెలెక్ట్ చేసుకున్న అవకాశాల మీద మీరు యాక్షన్ వెంటనే తీసుకోవాలి. మీరు ఈ 3 చేయాలంటే మీకంటూ యాటిట్యూడ్ అండ్ అప్రోచ్ అనేవి ఉండాలి. యాటిట్యూడ్ అంటే గర్వంగా ఉండటం, పొగరుగా ఉండటం కాదు. ఒక విషయం మీద నువ్వు రెస్పాండ్ అయ్యే తీరుని యాటిట్యూడ్ అంటారు. అసలు ఈ యాటిట్యూడ్ ఒక మనిషికి ఎలా వస్తుంది అంటే వాడి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ల వల్ల అది వస్తుంది. వాడు ముందుగా చేసిన పనులు ఎక్కువ సక్సెస్ అయితే వాడి యాటిట్యూడ్లో కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే ఫెయిల్ అయితే కాన్ఫిడెన్స్ తక్కువ ఉండి కొంచెం భయం మిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు చేసిన చివరి పని ఫెయిల్ అయ్యింది అనుకుంటాం. సో మీలో కాన్ఫిడెంట్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎవరినైనా జాబ్కి కానీ బిజినెస్కి కానీ అప్రోచ్ అయితే మీకు అసలు యాటిట్యూడ్ లేదు అని మీకు ఆ అవకాశం ఇవ్వకపోవచ్చు. అందుకే ఎప్పుడైనా మీ పనిలో మీరు ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మీరు కనుక నిజాయితీగా పని చేస్తే మీ యాటిట్యూడ్లో పాజిటివిటీ ఉంటుంది. అప్రోచ్ అనేది మీ పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకుంటారో, ఎలా సద్వినియోగం చేసుకుంటారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మన యాటిట్యూడ్ అండ్ అప్రోచ్తో అవకాశాలని ఎలా గుర్తించాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హ్యాజిల్బర్గ్ అనే ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. తనకి టర్న్ ఓవర్ సంవత్సరానికి $300 మిలియన్ దాకా వస్తున్నాయి. ఒకసారి ఆయన న్యూయార్క్లోని ప్లాజా హోటల్లో ఉన్నప్పుడు పక్కన ఎవరో బఫెట్ పేరుతో పిలవడం విన్నాడు. ఈయన వారెన్ బఫెట్ గురించి ఆల్రెడీ చదువుకున్నారు. మంచి బిజినెస్ మ్యాన్ అని, బెస్ట్ ఇన్వెస్టర్ అని పేరు విన్నారు. కానీ బయట ఎప్పుడు చూడలేదు. ఆయనకి బఫెట్తో మాట్లాడాలి అని ఉంది, కానీ ఆయన బఫెట్టా కాదా అని అనుమానం. ఈయనకి వయసు పెరుగుతుంది, అందుకే ఆయన బిజినెస్ని అమ్మేద్దామని ఈయన ప్లాన్లో ఉన్నారు. బఫెట్ ఆ బిజినెస్ని కొనుక్కుంటే ఆ బిజినెస్ ఇంకా పైకి వెళ్తుంది అని ఈయన అనుకున్నారు. ధైర్యం చేసి ఆ స్ట్రేంజర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. అతను నిజంగానే వారెన్ బఫెట్. 1 సంవత్సరం తర్వాత హ్యాజిల్బర్గ్ బిజినెస్ని బఫెట్ ఒక పెద్ద మొత్తానికి కొనుక్కున్నాడు. ఇక్కడ హ్యాజిల్బర్గ్ యాటిట్యూడ్ అండ్ అప్రోచ్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ హ్యాజిల్బర్గ్ అలర్ట్గా లేకుంటే బఫెట్ అనే మాట వినేవాడే కాదు. హ్యాజిల్బర్గ్ అంతకుముందు బఫెట్ గురించి చదవకపోతే అసలు బఫెట్ ఎవరో అనుకునేవాడు. అతనితో మాట్లాడకుండా హ్యాజిల్బర్గ్ బయటికి వచ్చేస్తే తన బిజినెస్ని రన్ చేయలేక, అమ్మలేక కష్టపడేవాడు. పోనీ బఫెట్తో మాట్లాడడానికి భయమో సిగ్గు అడ్డుపడి వెళ్ళకపోతే తన జీవితంలోనే ఎంత పెద్ద తప్పు చేసేవాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాజిల్బర్గ్ యాటిట్యూడ్ అండ్ అప్రోచ్ని మనం అబ్జర్వ్ చేస్తే అసలు అతను బఫెట్టా కాదా, మాట్లాడితే బాగుంటుందా బాగోదా, ఇలాంటి ఆలోచనలకి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో బదులు చెప్పి ఆయన్ని కలిశాడు. తన బిజినెస్ని అమ్ముకోగలిగాడు. ఇప్పుడు ఒక మనిషి యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఊర్లో నక్కల వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. ఆ ఊరి పంచాయతీ సభ్యులు ఈ సమస్య నుంచి గట్టు ఎక్కడానికి ఒక్క నక్కని చంపిన వాడికి $2,000 ఇస్తామని ప్రకటించింది. ఈ అవకాశాన్ని చూసిన సురేష్ అండ్ రమేష్ మేము చేస్తామని వెంటనే ఒప్పుకున్నారు. నక్కల వేటకి సిద్ధం అయ్యి కావాల్సిన వెపన్స్ అన్ని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయారు. 1 రోజు చూశారు, నక్కలు కనబడలేదు. 2 రోజులు తిరిగారు, అయినా ఒక్క నక్క కూడా కనబడలేదు. వెతికి అలిసిపోయి ఆ అడవిలో పొడుగుని పోయారు. కొంచెం సేపు అయ్యాక కొన్ని శబ్దాలు వచ్చాయి. రమేష్, సురేష్ ఇద్దరూ లేచి చూస్తే వారిని 6 నక్కలు చుట్టుముట్టేసి ఉన్నాయి. రమేష్కి వెన్నులో వణుకు వచ్చింది. మన ప్రాణం ఇప్పుడు పోయింది అని ఆలోచించి సురేష్తో నువ్వు కూడా నేను ఆలోచించేదే ఆలోచిస్తున్నావా అని అడిగాడు. అప్పుడు సురేష్, అవును, మనల్ని వెతుక్కుంటా $12,000 మన దగ్గరికే వచ్చాయి.
అని అన్నాడు. దీనితో మనం ఇక్కడ రమేష్కి సురేష్కి ఉన్న యాటిట్యూడ్లో డిఫరెన్స్ చూడొచ్చు. ఇద్దరు ఒకే సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ రమేష్ యాటిట్యూడ్కి సురేష్ యాటిట్యూడ్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు మీరు వినబోయే ఎగ్జాంపుల్లో ఒక మనిషి ఎవరినైనా ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దానికి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వాసు, వంశీ ఒక ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు. ఎక్కడైనా పెంట్ హౌస్ని రెంట్కి తీసుకుని స్టార్ట్ చేయాలి అని ఊరంతా తిరుగుతున్నారు. కూకట్పల్లిలో ఒక పెంట్ హౌస్ కనపడింది. ముందు వంశీ వెళ్ళి అడుగుతా అన్నాడు. వాసు సరే అన్నాడు. వంశీ ఆ హౌస్ ఓనర్తో మాట్లాడుతూ, మేము ఇంటిపైన ట్యూషన్ పెట్టాలి అని అనుకుంటున్నాం, మీరు రెంట్కి ఇవ్వగలరా అని అడిగాడు. దానికి ఓనర్, జనాలు వస్తారు, అందులోనూ మీరు బ్యాచులర్స్ అని చెప్పి ఇవ్వలేను అన్నాడు. వంశీ తిరిగి వచ్చేశాడు. వాసు, నేను ఒకసారి అడిగి చూస్తా అని ఓనర్ దగ్గరికి వెళ్ళి, నా పేరు వాసు, నేను యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, ఐఏఎస్ అవ్వాలి అనేది నా అంతిమ లక్ష్యం, నా ఖర్చుల కోసం ఒక ట్యూషన్ స్టార్ట్ చేస్తున్నా, మీకు ఇబ్బంది లేదంటే మీ పెంట్ హౌస్ని రెంట్కి ఇస్తారా, మీ ఇంట్లో పిల్లలకు కూడా నేను ఫ్రీగా ట్యూషన్ చెప్తా అని అన్నాడంట. అది విన్న ఓనర్ ఇంకోటి మాట్లాడకుండా పెంట్ హౌస్ని రెంట్కి ఇచ్చేశాడు. ఇక్కడ వంశీ, వాసులలో ఉన్న చిన్న తేడా ఏంటంటే వాళ్ళ అప్రోచ్ అయిన విధానం. వంశీ విషయాన్ని డైరెక్ట్గా సుత్తి లేకుండా చెప్పేశాడు. అప్పుడు ఓనర్కి వంశీకి తీసుకోవాలనే ఇంట్రెస్టే లేదు అనే సిగ్నల్ వెళ్ళింది. వాసు మాత్రం తనకి ఈ ట్యూషన్ అనేది ఎంత ముఖ్యమో, అతను ఏం చేస్తున్నాడో ఇవన్నీ అర్థమయ్యేలా చెప్పాడు. అప్పుడు ఓనర్కి అతని నిజాయితీ అర్థమయ్యి రెంట్కి ఇచ్చాడు. ఇప్పుడు ఈ వీడియోలో ముందు నుంచి మీరేం విన్నారో ఒక క్విక్ రివ్యూ చేద్దాం. RRR రూల్, రైజ్ యువర్ ఆపర్చునిటీస్, మీకు వచ్చే అవకాశాలని పెంచుకోవాలి. రికగ్నైజ్ యువర్ ఆపర్చునిటీస్, మీకు వచ్చే అవకాశాలని మీరు గుర్తించాలి. రెస్పాండ్ టు యువర్ ఆపర్చునిటీస్, మీ అవకాశాలకి తగ్గట్టుగా మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. యాటిట్యూడ్ అండ్ అప్రోచ్, మీకు వచ్చిన అవకాశాలని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో, ఒక పాజిటివ్ అప్రోచ్తో అవకాశాన్ని వదులుకోకుండా చేజిక్కించుకోవాలి. సో ఫ్రెండ్స్, మీ అవకాశాలని మీరు చూసే విధానం ఈ వీడియోతో మారుతుంది అని అనుకుంటున్నాను. ఈ ఐడియాని 13 Steps to Bloody Good Luck బై అశ్విన్ సంఘి అనే పుస్తకంలో నుంచి నేను తీసుకున్నాను. మీరు కూడా ఈ పుస్తకం చదవాలనుకుంటే ఆ పుస్తకానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియోని వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. అండ్ చాలామంది మేము ఏ మైక్ వాడుతున్నాం, ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు అని అడుగుతున్నారు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి, మీరు కూడా చెక్ చేయొచ్చు. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.